అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. నమస్కారం. సరికొత్త రూపుతో మీ ముందు అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పర్యావరణ సురక్షితమైన జీవ నియంత్రణతో చీడపీడల కట్టడి, మేలైన ఆవు జాతులు లక్షణాలు, వేసవి ప్రొద్దుతిరుగుడు సాగులో మెలకువలు, పంటల సాగులో సస్యరక్షణ కోసం రైతులు నిత్యం రసాయనాలపై ఆధారపడుతూ ఉంటారు. దీనివల్ల ఖర్చులు పెరిగిపోవడమే కాకుండా నేలల్లో పంట ఉత్పత్తుల్లో రసాయన మందుల అవశేషాలు మిగిలిపోయి ఇటు మానవాళికి అటు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. చీడపీడల నివారణ కోసం పర్యావరణ హితమైన పద్ధతులు చేపట్టడం ఎంతైనా శ్రేయస్కరం. సమగ్ర సస్యరక్షణ విధానాల్లో జీవ నియంత్రణ ఒకటి. ఒక జీవిని ఉపయోగించి మరో జీవిని నియంత్రించడమే జీవ నియంత్రణ. ప్రకృతిలో పంటకు హాని చేసే పురుగులు, తెగుళ్లే కాదు, వాటిని అదుపులో ఉంచే సహజ శత్రువులు ఉంటాయి. పొలంలో మిత్ర పురుగులను, మిత్ర శిలీంధ్రాలను వృద్ధి చేయడం ద్వారా హానికారక చీడపీడలను నియంత్రించవచ్చు. జీవ నియంత్రణకు ఉపయోగపడే పరాన్నజీవులు, బదనికలు, జీవ రసాయనాలు, లింగాకర్షక బుట్టలు రైతులకు అందుబాటులో ఉన్నాయంటూ వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజన్ నగర్లోని జీవ నియంత్రణ ప్రయోగశాల శాస్త్రవేత్త డాక్టర్ అనిత. జీవ నియంత్రణ చర్యలంటే మనం సహజంగా పొలాల్లో ఏవైతే మిత్ర పురుగులు కానీ సూక్ష్మజీవులు కానీ ఉంటాయో వాటిని ఉపయోగించుకుని మనం శత్రు పురుగుల్ని నాశనం చేసుకోవడమే జీవ నియంత్రణ అంటారు. జీవ నియంత్రణ చర్యలు వచ్చేవరకు ఒకటి పరాన్నజీవులు. ట్రైకోగ్రామా పరాన్నజీవి మనకి పొలంలో సహజంగా లభ్యమయ్యేటప్పటికి కూడా ప్రయోగశాలలో కృత్రిమంగా ఇవి తయారు చేసుకుని వీటిని పంట పొలాల్లో మనం ఎప్పటికప్పుడు రైతులు విడుదల చేసుకోవచ్చు. ట్రైకోగ్రామా అన్నది ఒక గుడ్డు పరాన్నజీవి. ఇది మనం ట్రైకోకార్డ్ రూపంలో పొలాల్లో విడుదల చేసుకోవచ్చు. ఉదాహరణకి వరిలో తీసుకున్నప్పుడు కాండం తొలిచే పురుగు నివారణ కోసం ట్రైకోగ్రామా జపానికం అనే పరాన్నజీవిని ఎకరానికి 4 ట్రైకోకార్డులు ఆకు కింద భాగంలో అమర్చుకున్నట్లయితే కాండం తొలిచే పురుగు గుడ్లను నివారిస్తుంది. వరిలో వచ్చే ఆకుముడత పురుగుకి ట్రైకోగ్రామా కిలోనిస్ అన్న పరాన్నజీవిని 4 కార్డులు ఎకరానికి వాడుకోవచ్చు. నాటిన 30 రోజుల నుంచి మొదలు చేసుకుని అక్కడి నుంచి ఒక వారానికి ఒకసారి మనం ఇలా ట్రైకోకార్డులు అమర్చుకున్నట్లయితే పురుగు ఉధృతి తగ్గుతుంది. మొక్కజొన్న తీసుకున్నట్లయితే కత్తెర పురుగు కానీ కాండం తొలిచే పురుగు కానీ మనం ఎకరానికి 4 కార్డులు 6 సార్లు ఇలా కార్డులు అమర్చుకుంటే మనకి పురుగు ఉధృతి తగ్గుతుంది. చెరకులో వచ్చే కాండం తొలిచే పురుగులు 3 రకాల కాండం తొలిచే పురుగులు ఉన్నాయి. వీటి నివారణ కోసం విత్తుకున్న ఒక నెల నుంచి 9 సార్లు ఆకులు అడుగు భాగంలో అమర్చుకున్నట్లయితే పురుగు ఉధృతి తగ్గుతుంది. అలానే టమాటాలో వచ్చే కాయతొలుచు పురుగులు అంటే శనగపచ్చ పురుగు కానీ లద్దె పురుగు కానీ ట్యూటా అబ్సల్యూటా అనే ఒక పిన్ వర్మ్ కానీ దీని నివారణ కోసం కూడా ట్రైకోకార్డులు ఎకరానికి 4 కార్డులు చొప్పున 6 సార్లు రైతులు పొలాల్లో అమర్చుకోవాలి.
పత్తిలో చూసుకున్నట్లయితే మనకి 4 రకాల కాయతొలుచు పురుగులు ఉన్నాయి. ఈ కాయతొలుచు పురుగు నివారణ కోసం కూడా ట్రైకోగ్రామా కిలోనిస్ అనే కార్డులు ఇవి 6 సార్లు వారం వ్యవధిలో మనం విడుదల చేసుకోవాల్సి వస్తుంది. ఇవి కాకుండా మనకి వేరే లార్వా పరాన్నజీవులు కానీ ప్యూపా పరాన్నజీవులు కానీ బదనికలు కూడా సహజంగా పొలంలో లభ్యమవుతాయి. వాటిని సహజంగా ఉండే వాటిని సంరక్షించుకోవాల్సి వస్తుంది. ఇవి సంరక్షించుకోవాలంటే రైతులు చివరి అస్త్రంగా రసాయన పురుగు మందులు వాడుకోవడం ఒకటి, వాడినప్పుడు కూడా మోతాదు మించకుండా వాడుకోవాలి. అలానే ఒకే పురుగు మందు వాడకుండా పురుగు మందులు అన్నవి మార్చి కొట్టుకోవాలి. ఇలా చేసినప్పుడు సహజంగా లభ్యమయ్యే ఈ లార్వా పరాన్నజీవి కానీ ప్యూపా పరాన్నజీవి కానీ బదనికలు అంటే సాలెపురుగు కానీ అక్షింతల పురుగు కానీ అల్లిక రెక్కల పురుగు కానీ ఇలాంటివి పొలంలో వాటి సంఖ్య పెరిగి తద్వారా సహజంగా జీవ నియంత్రణ జరుగుతుంది. జీవ నియంత్రణ పద్ధతిలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించేది జీవరసాయనాలు. జీవరసాయనాలు అంటే సూక్ష్మజీవులతో కూడిన ద్రావణం కానీ పొడి పదార్థం కానీ. జీవరసాయనాల్లో ముఖ్యమైనవి శిలీంద్రనాశక జీవరసాయనాలు అంటే మెటరైజియం ఎనైసోప్లియే కానీ బవేరియా బెసియానా కానీ లేకుంటే లెకానిసిలియం లెకాని. ముందుగా బవేరియా బెసియానా అంటే ఇది ఒక ముఖ్యమైన జీవరసాయనం, పొడి రూపంలో దొరుకుతుందండి. ఇది సాధారణంగా సుడిదోమకు కానీ శనగపచ్చ పురుగు కానీ స్పోడాప్టెరా లిట్యూరా అంటే లద్దె పురుగు కానీ వాడతారు. ఇది ఎకరానికి 1 కిలో చప్పున పిచికారీ చేసుకోవాలండి. మెటరైజియం ఎనైసోప్లియా అన్నది ఇంకొక రకమైన జీవరసాయనం. ఇది కూడా తెల్లటి పొడి రూపంలో లభ్యమవుతుందండి. మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు నివారణకు కానీ కొబ్బరిలో వచ్చే ముక్కు పురుగుకు కానీ లేకుంటే చెదల నివారణకు కానీ సాధారణంగా దీన్ని వాడుతూ ఉంటారు. మన లోకస్ట్ అంటే మిడతలకు కానీ సమర్థవంతంగా పనిచేసిందని రీసెర్చ్ చెప్తోంది. లెకానిసిలియం లెకాని అంటే ఇది మనకి అన్ని పంటల్లో వచ్చే రసం పీల్చే పురుగుల కోసం వాడతాము. 1 ఎకరానికి 1 కిలో చప్పున పిచికారీ చేసుకోవాలి. బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు బ్యాసిల్లస్ థురింజియెన్సిస్ అన్నది పొడి రూపంలో కానీ ద్రవం రూపంలో కానీ మార్కెట్లో ఉంది. క్యాబేజ్లో వచ్చే డైమండ్ బ్యాక్ మాత్ కానీ ఆముదంలో వచ్చే నామాల పురుగు కానీ మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు పైన కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది మనకి ఎకరానికి 400 ml కానీ 400 గ్రాములు కానీ పిచికారీ చేసుకోవచ్చు. ఈ బ్యాక్టీరియా బ్యాసిల్లస్ సటిలిస్ కూడా ఈ మధ్య కాలంలోనే బాగా పాపులారిటీ వస్తోంది. నెక్స్ట్ వచ్చే జీవరసాయనం వైరస్ జీవరసాయనం. మనకి సాధారణంగా న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ ఎన్పివి వైరస్ అంటారండి. ఇది మనకి మార్కెట్లో ప్రత్యేక పురుగులకి ప్రత్యేకంగా తయారు చేయబడి ఉన్నది. శనగపచ్చ పురుగు ఎన్పివి, లద్దె పురుగుకి స్పోడాప్టెరా లిట్యూరా ఎన్పివి, వేరుశనగలో వచ్చే ఎర్ర గొంగళి పురుగు దానికి కూడా స్పెసిఫిక్గా ఎన్పివి అన్నది తయారు చేయబడి ఉన్నది. ఎన్పివి ద్రావణం అన్నది ఎకరానికి 100 LE చప్పున పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. జీవరసాయనాలు కానీ బదనికలు కానీ వాడుకోవడం కాకుండా రైతులు ఇతరత్రా కొన్ని పద్ధతులు అవలంబించుకుంటే సస్యరక్షణ మేలైన పద్ధతిలో చేసుకోవచ్చు. ఒకటేంటంటే పురుగు ఉధృతి తెలుసుకోవాలంటే ఫిరమోన్ ట్రాప్స్ కానీ లింగాకర్షక బుట్టలు కానీ మార్కెట్లో లభ్యమవుతాయి. ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి. ఈ బుట్టల్లో పడిన రెక్కల పురుగు దశలను చూసుకున్నట్లయితే మనకి పురుగు ఉధృతి తెలుస్తుంది. తద్వారా రైతు ఏవైనా చర్యలు తీసుకోవాలా లేదా అన్నది అవకాశం ఉంటుంది. పురుగు ఉంది అని తెలుసుకుంటే రైతులు ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటే ఈ పురుగుల నివారణ మరింత ఎక్కువగా ఉంటుంది. పురుగు గుడ్ల పైన దుష్ప్రభావం చూపించే వేప నూనె 1500 ppm గల వేప నూనెను 1 లీటర్ నీటికి 5 ml చప్పున పిచికారీ చేసుకున్నట్లయితే తక్కువ ఖర్చు జీవ నియంత్రణ మరింత వేగంగా పెరుగుతుంది. ఒక పాడి ఆవు ఎకరం పొలంతో సమానం అంటారు.
ఇప్పుడంటే అధిక పాల దిగుబడినిచ్చే సంకర జాతులు వచ్చాయి, కానీ వెనుకటి కాలం నుంచి మన పెద్దలు దేశీ ఆవులను పోషిస్తూ జీవనం సాగించేవారు. అలా మన ఇంటి జాతులైన ఒంగోలు, గిర్ పశువుల వైశిష్ట్యం గురించి మనకు తెలియంది కాదు. పాడికి పనికి ఉపయోగపడి కరువు కాటకాలను సైతం తట్టుకొని నిలబడి కనీస నిర్వహణతో మనకు అందివచ్చే ఈ దేశీ పశువులపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. సేంద్రియ వ్యవసాయానికి ఇటీవలి కాలంలో ప్రాముఖ్యత పెరగడంతో దేశీ ఆవులను పోషించడానికి తిరిగి రైతులంతా ప్రాధాన్యతనిస్తున్నారు. అసలు ఆవుల్లో మేలైన జాతులేవి, ఎలాంటి జాతులు మనం పెంచుకోవడానికి అనుకూలం, జాతి లక్షణాలు ఎలా ఉంటాయి వంటి అన్ని వివరాలు రంగారెడ్డి జిల్లా హయత్నగర్కు చెందిన పశు వైద్యులు డాక్టర్ ఆనంద్ రెడ్డి నుంచి తెలుసుకుందాం. తెల్ల పశువులు లేదా ఆవు జాతులలో ఒకటి విదేశీ జాతి రకాలు, కొన్ని స్వదేశీ జాతి రకాలు ఆవులు. ఈ విదేశీ జాతి పాలిచ్చే ఆవు జాతులందు అతి ముఖ్యమైనది హోల్స్టియన్ ఫిషియన్, అలాగే బ్రౌన్ స్విస్, అలాగే జెర్సీ, గన్సీ. ఇవి అతి ముఖ్యమైన పాలిచ్చే ఆవు జాతులు. దీంట్లో అత్యధికంగా పాలిచ్చే ఆవు జాతి తీసుకుంటే విదేశీ జాతులందు హోల్స్టియన్ ఫిషియన్. అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే నలుపు తెలుపు వర్ణంతో కోట్ కలర్ ఉంటుంది, పొదుగు అతిపెద్ద సైజులో ఉంటుంది. పాల దిగుబడి విషయానికి వస్తే ఈతకు 4500 లీటర్ల వరకు పాల దిగుబడి ఇస్తుంది. రోజుకు సగటున సరాసరి 20 లీటర్ల పాల వరకు ఇస్తుంది. హెచ్ఎఫ్ తర్వాత జెర్సీ. దీని లక్షణం ఏంటంటే హెచ్ఎఫ్తో చూసుకున్నప్పుడు ఇది సైజు తక్కువగా ఉంటుంది, కొద్దిగా పొట్టిగా ఉంటుంది, కొమ్ములు తక్కువ సైజులో ఉంటాయి. దీని కలరు పేల్ రెడ్ నుంచి బ్రౌనిష్ రెడ్ వరకు ఉంటుంది. హెచ్ఎఫ్తో చూసుకున్నప్పుడు ఈ జెర్సీ అనేది హీట్ రెసిస్టెన్స్, అంటే ఎండకు తట్టుకుంటుంది. ఇది సరాసరి ఒక ఈతలో 3000 లీటర్ల వరకు పాల దిగుబడి ఇస్తుంది. ఒక రోజుకు 15 నుంచి 20 లీటర్ల పాల దిగుబడి ఉంటుంది. అంటే మన వాతావరణానికి జెర్సీ క్రాస్ అనేది అత్యంత ఉపయోగకరమైనది. చలి వాతావరణంలో మాత్రం హెచ్ఎఫ్ క్రాస్ మంచి ఆవు జాతి. అలాగే బ్రౌన్ స్విస్, గాన్సీ అనేది బ్రౌన్ స్విస్ అనేది ముదురు ఎరుపు వర్ణంలో ఉంటుంది. ఇది కూడా ఒక ఈతకు 4500 నుండి 5000 పాల దిగుబడి ఇస్తుంది, మంచి జాతి. ఈ విదేశీ జాతికి స్వదేశీ జాతికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మన దేశీయ జాతులు అనేటివి ఎండని తట్టుకుంటాయి, డ్రాట్ను తట్టుకుంటాయి. అంటే సరిగ్గా మేత పోషణ లేకున్నా ఇవి జీవితాన్ని గడుపుతాయి. కానీ విదేశీ జాతులు మేత తక్కువ వేస్తే ఇవి వీక్ అయి డౌనర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే టిక్ రెసిస్టెన్స్, అంటే పిడుదులు, గోమార్లు అనేటివి విదేశీ జాతి కంటే స్వదేశీ జాతులలో తక్కువగా వస్తాయి. రోగాలను అంటే డిసీజులను కూడా మన దేశవాళీ జాతులు ఎక్కువగా తట్టుకుంటాయి. పాల దిగుబడికి వస్తే విదేశీ జాతులు ఎక్కువగా ఇస్తాయి. అంటే విదేశీ హెచ్ఎఫ్, జెర్సీ. మన స్వదేశీ జాతులు పాల దిగుబడి యావరేజ్గా ఇస్తాయి. తర్వాత లాక్టేషన్ పీరియడ్ కూడా తక్కువగా ఉంటుంది మన స్వదేశీ జాతులలో. ఈ స్వదేశీ జాతులలో 3 రకాల స్వదేశీ జాతులు ఉన్నాయి. ఒకటి పాల గురించి పెంచే స్వదేశీ జాతి, తర్వాత పాల గురించి, తర్వాత వర్క్ గురించి అంటే పొలాలు దున్నడానికి పెంచే స్వదేశీ జాతి, మూడవది ఓన్లీ వర్క్ పర్పస్లో పెంచే జాతి. అయితే పాల గురించి పెంచే స్వదేశీ జాతులలో అతి ముఖ్యమైనది సాహివాల్, గిర్, తార్పార్కర్, తర్వాత రెడ్ సింధీ. ఇవి పాలు అత్యధిక దిగుబడినిచ్చే మన భారతదేశపు జాతి. అతి ముఖ్యమైన జాతులలో సాహివాల్ బ్రీడ్. ఈ సాహివాల్ బ్రీడ్ అనేది పంజాబ్ ప్రొవిన్సీ నుంచి పుట్టిన జాతిది. దీనికి ఇంకో నామం ఏంటంటే లోలా అని కూడా అంటారు. దీనికి లోలా అని ఎందుకు పేరు వచ్చిందంటే తోలు పల్సగా ఉంటుంది కాబట్టి
తోలు వేలాడుతూ ఉంటుంది కాబట్టి దీని లోలా అని కూడా అంటారు. దీని లక్షణాలు ఏంటంటే ఎరుపు వర్ణంలో ఉంటుంది. ఒక ఈతలో సరాసరి 2200 కేజీల పాల దిగుబడి అనేది సాయివాల్ ఇస్తుంది. నెక్స్ట్ గిర్ బ్రీడు. గిర్ అనేది గిర్ ఫారెస్ట్ ఏరియా, తర్వాత జునాగఢ్ ఏరియా నుంచి పుట్టిన ఇది జాతి. చూడగానే కొట్టొచ్చినట్టు రాచరికపు టీవీతో నడిచే జాతులలో ఈ గిర్ బ్రీడ్ అనేది అతి ముఖ్యమైనది. ముందరి తల భాగం ప్రామినెంట్గా ఉంటుంది. అలాగే చెవులు టేక్ ఆకుల లెక్క పొడవుగా వేలాడుతూ చెవులు ఉంటాయి. తర్వాత దీని కొమ్ములు బలిష్టంగా ఉంటాయి. ఈ కొమ్ములు వెనకకు పెరిగి పైకి మళ్ళా అప్వర్డ్ డైరెక్షన్లో తీసుకుంటాయి కాబట్టి చూడగానే ఇమ్మీడియట్గా గిర్ జాతి అని గుర్తుపట్టేయచ్చు. తర్వాత దీని కలర్ విషయానికి వస్తే రెడ్ కలర్లో ఉంటాయి. కొన్ని రెడ్ వైట్ ప్యాచెస్ కూడా ఈ గిర్ జాతిలో అతి ముఖ్యమైన లక్షణము. ఒక ఈతకు 17 నుంచి 2000 లీటర్ల వరకు ఈ గిర్ జాతి పశువులు ఆవులు మనకు పాల దిగుబడి ఇస్తాయి. ఇది హీట్ రెసిస్టెన్స్ అంటే ఎండను తట్టుకునే బ్రీడు, తర్వాత డ్రాటును తట్టుకునే అతి ముఖ్యమైన బ్రీడ్లలో గిర్ జాతి ఒకటి. అలాగే నెక్స్ట్ రెడ్ సింధీ ఆవు జాతి. ఈ రెడ్ సింధీ అనేది సింధ్ ఏరియా, పాకిస్తాన్ సింధ్ ఏరియా, గుజరాత్ బోర్డర్లో ఇది ఉద్భవించిన జాతి. దీని అతి ముఖ్య లక్షణం ఏంటంటే డార్కిష్ బ్రౌన్ కలర్ ఈ తోలు ఉంటుంది. తర్వాత ఇది కొంచెం పొట్టి సైజులో ఉంటుంది. కానీ పాల దిగుబడి మాత్రం సంవత్సరానికి అంటే ఒక ఈతకు 2000 లీటర్ల వరకు పాల దిగుబడి ఈ రెడ్ సింధీ అనేది మనకు పాల దిగుబడి ఇస్తుంది. తర్వాత బ్రీడ్స్లలో థార్ పార్కర్. ఈ థార్ పార్కర్ అనేది థార్ పార్కర్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉద్భవించిన అంటే పాకిస్తాన్ థార్ పార్కర్ ఆ ఏరియా నుంచి వచ్చిన బ్రీడు. ఈతకు 2000 లీటర్ల పాల దిగుబడి వస్తుంది. థార్ పార్కర్నే గ్రే సింధీ, వైట్ సింధీ అని కూడా ఉంటారు. ఇది కూడా డ్రాట్ రెసిస్టెన్స్, హీట్ రెసిస్టెంట్ బ్రీడు. ఇది పాల దిగుబడి ఇచ్చే జాతులు. నెక్స్ట్ కొన్ని జాతులలో డ్యూయల్ పర్పస్ అంటే పాల దిగుబడి మరియు పని కోసం ఉపయోగించే జాతులలో మన అతి ముఖ్యమైన జాతి ఒంగోలు జాతి, అలాగే హర్యానా, అమృతమహల్, కాంక్రెజ్ అనేది ఇది అతి పెద్దదైన జాతి. దాని కొమ్ములు చూడగానే మన కాంక్రెజ్ బ్రీడ్ అనేది తెలిసిపోతుంది. దీంట్లో ఏంటంటే కొమ్ములు చాలా పొడవుగా పైకి పెరుగుతాయి. దాన్ని బట్టి కాంక్రెజ్ అనేది వైట్ కలర్లో ఉంటుంది. కాంక్రెజ్ అనేది ఇమ్మీడియట్గా గుర్తుపట్టవచ్చు. ఇవి యావరేజ్గా ఒక రోజుకు 6 నుంచి 10 లీటర్లు ఇచ్చే ఆవులు అన్నట్టు ఈ మీడియం రకం అంటే డ్యూయల్ పర్పస్. అలాగే వర్క్ పర్పస్లో యూజ్ చేసే కొన్ని ఆవు జాతులు ఉన్నాయి. అవి కాంక్రెజ్, హలీకర్ అంటే మైసూర్ ఎడ్లు కూడా అని అంటాము. ఇవి వర్క్ పర్పస్లో ఉపయోగించే ఆవు జాతులు. తర్వాత ఈ విదేశీ జాతికి స్వదేశీ జాతికి మిల్క్కు ఏం తేడా అంటే మన స్వదేశీ జాతి A2 మిల్క్ అనేది ఇస్తుంది. విదేశీ జాతి ఆవులు A1 మిల్క్ అనేది ఇస్తుంది. అంటే పాలల్లో కెసిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్లోని ఒక అమినో యాసిడ్ స్ట్రక్చర్ అనేది స్ట్రక్చరల్ మార్ఫాలజీలో తేడా ఉండడం వల్ల A2 మిల్క్ అనేది A1 మిల్క్ కంటే సుపీరియర్ అని సైంటిఫిక్ పరిశోధనలు కొందరు చెప్తున్నారు. ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేసుకోదగ్గ నూనె గింజల పంట ప్రొద్దుతిరుగుడు. ఖరీఫ్ కంటే రబీ, వేసవిలో పండించే ప్రొద్దుతిరుగుడు పంట నుంచి అధిక దిగుబడులు పొందే అవకాశం ఉండడంతో రైతులు ఈ సీజన్లలో అధిక విస్తీర్ణంలో సాగు చేసేందుకు మొగ్గు చూపుతుంటారు. వేసవిలో ప్రొద్దుతిరుగుడు సాగుకు ప్రస్తుత సమయం అనుకూలమైనది. అనువైన రకాలను ఎన్నుకొని సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడులు పొందే వీలుంటుంది.
వేసవి ప్రొద్దుతిరుగుడు సాగులో పాటించాల్సిన మెళకువలను సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పరిశోధన సహాయ సంచాలకులు డాక్టర్ భరతలక్ష్మి. ఉత్తర కోస్తా మండలంలో రబీలో నీటి వసతి క్రింద సాగు చేయడానికి అనువైనటువంటి ఒక నూనె గింజ పంట ప్రొద్దుతిరుగుడు. వరి తర్వాత జీరో టిలేజ్ పద్ధతిలో మొక్కజొన్న ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ రకంగా సాగు చేసుకోవచ్చు. లేదు అని అంటే భూమి తయారు చేసుకొని బోదెలు కాలువలు ఏర్పాటు చేసుకొని, అంటే బోదెలు 60 సెంటీమీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకొని మనం బోదెకి ఒక పక్కగా విత్తనాన్ని కనుక వేసుకున్నట్లయితే బాగుంటుంది, మంచి దిగుబడి కూడా వస్తుంది. ఈ రకంగా వేయడం వల్ల నీటి వినియోగ సామర్థ్యం కూడా బాగా ఉంటుంది. అయితే మరి ఈ ప్రొద్దుతిరుగుడులో చూసినట్లయితే మనకి నంద్యాల పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడినటువంటి హైబ్రిడ్స్ ఉన్నాయి, అదేవిధంగా ప్రైవేట్ హైబ్రిడ్స్ ఉన్నాయి. ఎకరాకి 2 కిలోల విత్తనాన్ని ఉపయోగించాలి. సో ఈ విత్తనాన్ని మనము మ్యాంకోజెబ్ లేదా క్యాప్టాన్ తోటి విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాలి. దీనివల్ల పంట తొలి దశలో వచ్చేటువంటి తెగుళ్ళని కొంతవరకు అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. సో అలాగే మరి మనము విత్తనం వేసేటప్పుడు ఈ దుక్కిలో 25 కిలోలు యూరియా, అలాగే 100 కిలోలు సూపర్ ఫాస్ఫేటు, అట్లాగే ఒక 25 కిలోలు పొటాష్ని మొదటగా అంటే దుక్కిలో వేసుకోవాలి. ఆ తర్వాత మరి ఈ సన్ఫ్లవర్ పంట ఆయిల్ సీడ్ కాబట్టి మనకి భాస్వరాన్ని సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందించినట్లయితే అందులో ఉన్నటువంటి గంధకం కూడా ఈ పంటకి ఉపయోగపడుతుంది. అట్లాగే మరి విత్తనము 2 అడుగుల దూరంలో వేసుకోవాలని చెప్పాము. విత్తనం వేసిన తర్వాత మరి ఈ కలుపు యాజమాన్యం కూడా చాలా ముఖ్యము. ప్రొద్దుతిరుగుడులో పంట విత్తనం వేసిన తర్వాత మనకి 3 రోజుల లోపల పెండిమిథాలిన్ అనేటువంటి మందుని ఎకరాకు 1.25 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి భూమిపై పిచికారీ చేసినట్లయితే మనకి ఈ పంట తొలి దశలో వచ్చేటువంటి కలుపు మొక్కలు మొలవక ముందే కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి పంట ఎదిగే దశలో వచ్చేటువంటి కలుపుని మనకి మధ్యలో అంతర్కృషి చేసి పవర్ వీడర్ కానీ లేదంటే నాగలి కానీ దంతి కానీ తోలి మనకి మధ్యలో ఉన్నటువంటి కలుపుని నివారించుకోవాలి. సో ఎప్పుడు కూడా ఒక్క కలుపు మందుల మీదే ఆధారపడడం అనేది మంచిది కాదు. సో అలాగే ఈ పంట 30 రోజుల వయసులో ఉన్నప్పుడు మనకి పైపాటుగా యూరియాని వేసుకోవాలి. 55 నుంచి 60 రోజుల దశలో కూడా యూరియాని 2వ దఫాగా వేసుకోవాలి. అట్లాగే దీనిలో ఉన్న ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ ప్రొద్దుతిరుగుడు పువ్వులు మధ్యలో చాలా వరకు విత్తనము కట్టకుండా ఉండిపోతుంది. చుట్టూ ఉన్న విత్తనాలు మాత్రమే గింజ కడతాయి, మధ్యలో ఉన్నది తాలు గింజలు ఏర్పడతాయి. సో దీనికి ఏంటంటే మనము ఈ తేనెటీగలు కనుక పెంచుకున్నట్లయితే కొంతవరకు ఈ పరపరాగ సంపర్కం జరిగి మనకి గింజ కట్టడానికి బాగా అవకాశం ఉంటుంది. సో దాదాపు 10% దిగుబడి పెరుగుతున్నట్లుగా కూడా ఈ తేనెటీగలు పెంపకం వలన మనకి తెలుస్తుంది. సో లేదనంటే మరి ఒకటి పల్చటి గుడ్డను తీసుకొని మనకి పూత మొదలైన దగ్గర నుంచి తేలికగా మార్నింగ్ 10 గంటల లోపల కనుక రుద్దినట్లయితే మనకి ఈ పరపరాగ సంపర్కం బాగా జరిగి గింజ బాగా కట్టడానికి అవకాశం ఉంది. సో అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశము బోరాన్ పిచికారీ. సో ఈ బోరాన్ అనేది మనకి 0.2% అంటే 2 గ్రాముల లీటర్ నీటి చొప్పున కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసినట్లయితే మంచి దిగుబడి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే తక్కువ నీటి వనరులతో కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. కీలక దశల్లో మనం తప్పనిసరిగా పంట నీటి ఎద్దడి గురి కాకుండా తడులు ఇవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే ఒక నెల రోజులు వయసులో ఒక తడి, అదేవిధంగా ఈ రే ఫ్లోరెట్ ఇనిషియేషన్ అంటాం, అంటే చుట్టూ ఉన్నటువంటి పూ రేఖలు ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో అప్పుడు ఒక తడి, అదేవిధంగా గింజ కట్టే సమయంలో ఒక తడి, ఈ 3 సార్లు కనుక 3 తడులు ఇచ్చుకున్నట్లయితే మనకి ప్రొద్దుతిరుగుడు నుంచి మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రొద్దుతిరుగుడు పంట ఈ పక్షుల బెడద ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ప్రొద్దుతిరుగుడు పంట వేసే దగ్గర ఎక్కువ విస్తీర్ణంలో అందరూ రైతులు సమిష్టిగా కనుక వేసుకున్నట్లయితే ఈ పక్షుల బెడద కొంతవరకు తగ్గుతుంది. అదేవిధంగా మనకి ఈ మెరుపు రిబ్బన్లు అని అంటాము, ఈ మెరుపు రిబ్బన్లను కూడా మనం కట్టుకున్నట్లయితే ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో దీని నుంచి వచ్చేటువంటి ఆ మెరుపు వలన పక్షులు వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. పెట్టుబడి సామర్థ్యం ఉన్న వాళ్ళైతే ఈ నెట్లు కూడా దొరుకుతాయి, పక్షులు రాకుండా ప్రొటెక్ట్ చేసుకునేటువంటి నెట్స్ కూడా దొరుకుతాయి, వాటిని కూడా మనము వేసుకుని ఆ పంటని కాపాడుకోవచ్చు. కాబట్టి వీలైనంత తొందరలో ఫిబ్రవరి మొదటి వారం వరకు వేసుకున్నట్లయితే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.